ఓకే. ఎడ్యుకేటెడ్ 360 యూట్యూబ్ ఛానల్ స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక సందేహాలు ఉంటాయి. మా పిల్లవాడు భవిష్యత్తులో చాలా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఒక ఐఐటిఎన్గా, ఒక ఎన్ఐటిఎన్గా చూడాలి, లేదా ఇంజనీరింగ్లో ఒక ఉత్తమమైనటువంటి ప్రతిభ కల్పించేటువంటి ఒక సైంటిస్ట్గా మారాలి అని రకరకాల ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 2-3 దశాబ్దాలుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాన్సెప్ట్ స్కూల్స్, ఈ టెక్నో స్కూల్స్, డిజిటల్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి చివరికి ఐఐటి ఫౌండేషన్, సివిల్స్ ఫౌండేషన్ కోర్సులు కూడా ఎల్కేజీ, యూకేజీ నుంచి స్టార్ట్ చేసినటువంటి విద్యా సంస్థలు వస్తున్నాయి. అయితే అసలు నిజానికి ఐఐటి ఫౌండేషన్ కోర్సులు అనేది విద్యార్థికి అవసరమా కాదా? ఏ తరగతి నుంచి విద్యార్థికి ఐఐటి లేదా సివిల్స్ లేదా ఇటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరీక్షలకి మంచి స్థానం, మంచి ర్యాంకు లేదా మంచి అడ్మిషన్ పొందాలంటే ఎప్పటి నుంచి విద్యా వ్యవస్థలు అంటే ప్రైమరీయా, అప్పర్ ప్రైమరీయా, హై స్కూల్ లెవెలా లేదా ఇంటర్మీడియట్కి వచ్చినా సరిపోతుందా అనే యొక్క విషయాల్ని సంక్షిప్తంగా పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి మనం ఈరోజు నానో ఐఐటి అకాడమీ డైరెక్టర్గా 2.5 దశాబ్దాల పాటు అనేక మంది ఐఐటిఎన్స్, ఎన్ఐటిఎన్స్ని తయారు చేసి తను ప్రత్యక్షంగా ఎన్ఐటి కురుక్షేత్రంలో చదువుకొని తర్వాత ఐఐఎంలో కూడా ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసి వేలాది మందికి ఇంజనీర్లను తయారు చేసి స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ని కూడా తయారు చేసినటువంటి కేసీ గారు, కృష్ణ చైతన్య గారి యొక్క సలహాని, ఈ రంగంలో ఉన్న తన అనుభవం నుంచి తను ఈ 2 దశాబ్దాలుగా పరిశీలిస్తున్నటువంటి ప్రపంచ గమనాన్ని ఆధారంగా చేసుకొని పిల్లలు ఎప్పటి నుంచి ఎలా తయారైతే వాళ్ళు ఉజ్వల భవిష్యత్తుకి మనం మార్గం వేయవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. పిల్లలు ఏ స్థాయిలో ఉన్నప్పటి నుంచి వీళ్ళు ఒకవేళ భవిష్యత్తులో మంచి ఐఐటిఎన్గా కావాలన్నా, ఎన్ఐటిఎన్ కావాలా, లేదా సివిల్స్ వైపు కావాలా, మెడిసిన్ కావాలన్నా అంటే ఎప్పటి నుంచి వాళ్ళ యొక్క ప్రస్థానం ప్రారంభిస్తే కరెక్ట్గా వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతారు? ఓకే, ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ మారుస్తాను. క్వశ్చన్ మార్చి ఇప్పుడు క్రికెటర్ అవ్వాలి అంటే సచిన్ లాగానో లేదంటే కోహ్లీ లాగానో అట్లీస్ట్ ఒక లీగ్ లెవెల్ ప్లేయర్ అన్నా కావాలి అని అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి? ఒక మ్యూజిషియన్ పాడుతా తీయగల లేదంటే ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి, నెగ్గడానికి నేను పక్కన పెడతాను, పార్టిసిపేట్ చేయడానికి ఏ ఏజ్లో పాటలు స్టార్ట్ చేయాలి? ఇంకేదన్నా చేయాలి, ఏ పనికి వచ్చి ఒక స్విమ్మర్ అవ్వాలనుకున్నాను లేదంటే ఒక డ్యాన్సర్ అవ్వాలనుకున్నాను, ఏ ఏజ్లో నేను డ్యాన్సింగ్ స్టార్ట్ చేయాలి? ఒక జిమ్నాస్ట్ అవ్వాలనుకున్నాను, ఏ ఏజ్లో జిమ్నాస్టిక్ స్టార్ట్ చేయాలి? ఇవన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్ మనకి క్షుణ్ణంగా రెడీగా ఉంది. 4 నుండి 6 సంవత్సరాల మధ్యలో మొదలు పెట్టాలి. చదువు అనేది డిఫరెంట్ కాదు. చదువు కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ స్కిల్ బేస్డ్ కనుక ఇది కూడా 4 నుండి 6 సంవత్సరాల వయసులోనే దీనికి బీజం పడాలి. అందుకే మనకి పురాణ కాలంలో గర్భాష్టమం అంటే 7 ఏళ్ల వయసుకి ఉపనయనం చేయించి చదువుకు పంపించారు. అది చదువు మొదలు పెట్టాల్సిన వయసు. ఆ లోపే మనకి చదువు అయిపోయి ఉండేది. ఇక్కడ నుండి ఫార్మల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది. సో చదువుకి బీజం ఎంత ఎర్లీగా పడితే, ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ చాలా ప్లాస్టిక్ అవుతూ పోతుంటుంది విత్ ఏజ్. 4 ఏళ్ల పిల్లోడుని మీరు ఒక 2 రోజులు ఒక మరాఠీ మాట్లాడే వాళ్ళ కాలనీలో వదిలిపెట్టి వస్తే వాడు 3వ రోజు మరాఠీ మాట్లాడడం మొదలు పెడతాడు. 40 ఏళ్ళ వయసున్న వాడిని మీరు 4 సంవత్సరాలు మహారాష్ట్రలో వదిలిపెట్టినా కూడా వాడికి ఏబిసిడీలకు కూడా కష్టపడతాడు. ఎందుకంటే ఇక్కడ లర్నబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడ లర్నబిలిటీ తక్కువ. సో ఈ లర్నబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంత లేట్గా స్టార్ట్ చేస్తే మీకు అంత కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు 30 సంవత్సరాలు ఉన్న వాడికి స్విమ్మింగ్ నేర్పించాలని కష్టపడండి, చాలా కష్టపడతాడు, నేను వస్తుంది, కష్టపడతాడు. అదే 3 సంవత్సరాల వయసు ఉన్న వాడికి నేర్పండి, తేలిగ్గా అవలీలుగా నేర్చుకుంటాడు. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. కానీ దీనికి ఫౌండేషన్ అనే పంపాలా అంటే నో, ఆన్సర్ ఇస్ నో. ఏ స్కూల్లో ఉన్నా కూడా, తను ఎక్కడ చదివినా కూడా, చదవకున్నా కూడా ఈ బుర్ర వాడడం అనేది ఉంటుంది కదా, ఇది జరుగుతుండాలి ఇన్ ఎ ప్రాపర్ సెన్స్, ఇన్ ఎ రైట్ వే. అది జరుగుతుంటే చదువు వస్తున్నట్టు.
అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఇవి జరుగుతుండాలి. డిబేట్, కన్స్ట్రక్టివ్ డిబేట్ అంటే ఒక విషయాన్ని నేను మేధో మదనం చేసి దాన్ని కంక్లూజన్గా, వితండవాదాలు ఎందుకు పనికిరావు, అది చదువులాగా కాదు, అది చదువు రానితనం. అలా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ లాజికల్గా ఒక డిబేట్ చేసి లెర్నింగ్ దాంట్లో ఉండి నేను తప్పు అయితే కరెక్ట్, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని నేర్చుకోగలిగిన తత్వం వీళ్ళకి చిన్నపిల్లల నుండి అలవాటు చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫౌండేషన్. అట్లాంటి మెచ్యూరిటీ ఉన్న పిల్లోడికి ఐఐటి ఎన్ఐటీలో సీట్లు కళ్ళు మూసుకొని వస్తాయి. ఆ మెచ్యూరిటీ తేవడానికి మనకు వివిధ రకాల స్కూల్స్, లేదంటే దాన్ని ఫౌండేషన్ పాఠశాలలు అంటారు, లేదంటే మంచి స్కూల్స్, ఇవన్నీ తాపత్రపడుతుంటాయి. వాళ్ళ క్రిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, థింకింగ్, అనలిటికల్ అబిలిటీస్ ఇవి పెంపొందించడానికి తాపత్రయపడుతుంటాయి. అవి కనుక మనం ప్రాపర్ పద్ధతిలో మనకి పిల్లడికి కనుక పెరిగి ఉంటే అద్భుతంగా చాలా సునాయాసంగా ఇట్లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు.